సరౌండింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇందులో అయితే మనకి డాల్బీ లేదు, అది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ ప్రైస్ లో ఈ బ్రాండ్ లో అయితే మాత్రం డాల్బీ అయితే మీకు లేదనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇది అయితే మన దగ్గర జాన్ బెల్ బ్రాండింగ్ నుంచి 5.1 సౌండ్ బార్ ఉందన్నమాట. మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాము, అది మనకి 600 వాట్స్ తో రావడం జరుగుతుంది. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, ఆ వీడియో చెక్ చేయండి. అది మీకు 600 వాట్స్, బట్ ప్రెసెంట్ మన దగ్గర ఉన్నది అయితే బడ్జెట్ లో 200 వాట్స్ రావడం జరుగుతుంది అనమాట. జాన్ బెల్ బ్రాండింగ్ నుంచి మోడల్ నేమ్ వచ్చేసి JB Cinema 5 అనమాట. దీని మోడల్ నేమ్ మనం ఈ వీడియోలో దీన్ని ఫుల్గా అన్బాక్సింగ్ చేసి చూద్దాం, ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, మనకి సబ్వూఫర్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, డిజైన్ ఎలా ఉంది, లుక్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ మనకి ఈ బడ్జెట్కి ఇది వర్తా కాదా అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంకా లైట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు పర్చేస్ చేస్తే మీకు బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు జాన్ బెల్ అనే బ్రాండింగ్ ఉంది. 5.1 ఛానల్ వైర్డ్ సౌండ్ బార్ విత్ సబ్వూఫర్ మనకైతే ఇది రావడం జరుగుతుంది అనమాట. 1 ఇయర్ వారంటీతో వస్తుంది. అండ్ అట్లానే మోడల్ నేమ్ చూసుకుంటే JB Cinema 5 అనమాట. మనకి ఇది 5.25 ఇంచ్ సబ్వూఫర్తో రావడం జరుగుతుంది. అట్లానే మనకి ఇది 200 వాట్స్ అనమాట. ఓవరాల్గా మనకి మొత్తం బార్, సైడ్ స్పీకర్, సబ్వూఫర్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి 200 వాట్స్ రావడం జరుగుతుంది. బాక్స్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, వెరీ ఇంప్రెసివ్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఇచ్చున్నారు. మనకి లోపల చూసుకుంటే కూడా వెరీ సేఫ్ ప్యాకింగ్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ చూసుకుంటే మనకి సౌండ్ బార్ ఉంది, అండ్ నెక్స్ట్ మనకి సబ్వూఫర్ ఉంటుంది. దాంతోపాటు మనకైతే ఒక బాక్స్ ప్రొవైడ్ చేస్తారు, యాక్సెసరీస్ బాక్స్ అన్నట్టు. మనం బాక్స్ లోపల చూసుకుంటే ఒక పౌచ్ ప్యాకెట్ ప్రొవైడ్ చేశారు. పౌచ్ ప్యాకెట్లో మనకైతే ఆల్ యాక్సెసరీస్ ఇచ్చున్నారు అనమాట. లైక్ రిమోట్ ఇచ్చున్నారు, అండ్ నెక్స్ట్ మనకి స్టీరియో టు స్టీరియో కేబుల్ ఒకటి, పవర్ కేబుల్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ మనకి సమ్ యూజర్ మాన్యువల్ అండ్ డాక్యుమెంట్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 2 శాటిలైట్ స్పీకర్స్ అన్నవి ప్రొవైడ్ చేశారు ఇదే బాక్స్లో. అండ్ చూసుకుంటే మనకి ఒక సౌండ్ బార్ ఇచ్చున్నారు. ఇది మీకు సౌండ్ బార్ అయితే మనకి లుక్స్ పరంగా కానీ ఎక్కడొక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు జాన్ బెల్ అనే బ్యాడ్జింగ్ ఉంది. మీకు వెరీ లెంతీ బార్, మొత్తం మీకు లోపల 3 స్పీకర్స్ ఉంటాయి. ఈ స్పీకర్ వచ్చేసి మీకు అయితే 2 ఇంచెస్తో రావడం జరుగుతుంది అనమాట. మీరు సైడ్లో చూసుకుంటే మీకు ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి రౌండ్ కాదు, అట్లానే మరి స్క్వేర్ టైప్ కాదు, ఓవెల్ టైప్లో మీకు అయితే ఎడ్జెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వాల్కి హ్యాంగ్ చేసుకునేందుకు లెఫ్ట్ సైడ్లో ఒక హుక్ ప్రొవైడ్ చేశారు. అట్లానే మీకు రైట్ సైడ్లో కూడా ఒక హుక్ మీరు అనేది వాల్కి అయితే మీరు వాల్ కూడా ఫిట్ చేసుకోవచ్చు సౌండ్ బార్ని. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే మీకు అయితే ఆల్ పోర్ట్స్ అనేవి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ మీకు HDMI ARC ఉంది, ఆప్టికల్ ఉంది, USB ఉంది, AUX ఉంది, అన్ని మీకు పోర్ట్స్ అయితే ఇచ్చున్నారు. ఎక్కడొక్కడ మిమ్మల్ని అయితే మిస్ చేయలేదు, మీకు అన్ని పోర్ట్స్ ఇచ్చారు. మీరు లేటెస్ట్ టీవీ అవనివ్వండి, ఓల్డ్ టీవీ అవనివ్వండి, మీరు ఏవైనా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పీకర్స్ పెట్టుకునేందుకు 2 సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు చూసారా. ఇందులో మీకు ఇచ్చిన 2 శాటిలైట్ స్పీకర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని పక్కన చూసుకుంటే మీకు సబ్ అవుట్ అండ్ DC పిన్, మీకు 2 సాకెట్స్ ఇచ్చారు కదా. మనకి సబ్వూఫర్ బ్యాక్ సైడ్ కూడా 2 జాక్ పిన్స్ అయితే మీకు అవుట్ రావడం జరుగుతుంది. ఆ DC పిన్ అండ్ RC పిన్ మనం అయితే ఈ సాకెట్స్లో పెట్టాల్సి ఉంటుంది. మనకి మాన్యువల్ ఆప్షన్స్ అయితే సౌండ్ బార్ రైట్ సైడ్లో మీకు అయితే ప్రొవైడ్ చేశారు. మీకు మోడ్ మార్చడానికి అక్కడే బటన్ ప్రొవైడ్ చేశారు, సాంగ్ ప్లే ఆర్ పాస్, అండ్ నెక్స్ట్ మీ సాంగ్ ముందుకు వెళ్ళడానికి, సాంగ్ నెక్స్ట్కి వెళ్ళడానికి అన్ని మీకు ఆప్షన్స్ మాన్యువల్గా అయితే సౌండ్ బార్ రైట్ సైడ్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సెంటర్లో చూసుకుంటే డిజిటల్ డిస్ప్లే మీరు నోటీస్ చేస్తారు. మీరు అక్కడ నుంచి ఏవి ఇంక్రీజ్ చేసుకుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసిన ఏవైనా సరే మీకు డిస్ప్లే అనేది అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు మోడ్ చేంజ్ చేసుకుంటున్నా ఏమైనా సరే మీకు సెంటర్లో డిజిటల్ డిస్ప్లే కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ మన సైడ్ స్పీకర్స్ చూద్దాం ఎట్లా ఉన్నాయని. ఇవి మీకు సైడ్ స్పీకర్స్ అయితే మీకు డౌన్లో బేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు ఎక్కడైనా టేబుల్ పైన ప్లేస్మెంట్ చేసుకోవాలంటే మీరు ఆ స్పీకర్స్ అన్నవి టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు. లేదా మేము టేబుల్ పైన పెట్టుకోము, వాల్కే పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం డౌన్లో మీకు ప్లేట్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ చేసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ హ్యాంగర్ తర్వాత హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2-in-1 పర్పస్ కింద మనకైతే ఇచ్చున్నారు. మీరు బ్యాక్ సైడ్ హ్యాంగర్ ఉంది కదా, అది మీరు గోడకి ఎక్కడైనా సరే ఫిట్ చేసుకోవచ్చు యాజ్ ఫోటో ఫ్రేమ్ లెక్క అన్నట్టు. ఇది మీకు ఓవరాల్గా బార్ అండ్ సైడ్ స్పీకర్స్ అయితే. నెక్స్ట్ మనం మెయిన్ సబ్వూఫర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు సబ్వూఫర్ ఫ్రంట్లో మీకు సబ్వూఫర్ అనేది ప్రొవైడ్ చేశారు. 5.25 ఇంచ్ మనకైతే ఊఫర్ రావడం జరుగుతుంది. పైన మనకి క్లాత్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు అవుట్పుట్ మీరు సౌండ్ టెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ క్లాత్ వైబ్రేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు ఇయర్ హోల్ ప్రొవైడ్ చేశారు బేస్ అనేది బయటికి రావడానికి. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే మీకు జాన్ బెల్ అన్న బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. లుక్స్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు జాన్ బెల్ అండ్ నెక్స్ట్ వాట్స్ అవన్నీ సమ్ స్పెసిఫికేషన్ నాటి మెన్షన్ చేస్తున్నారు. డౌన్లో చూసుకుంటే మీకు పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది. మీరు అక్కడ నుంచి మెయిన్ సిస్టమ్ మొత్తం మీరు ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే ఫిలిప్స్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. పవర్ సెక్షన్ గురించి మీకు కేబుల్ ఇచ్చారు కదా, ఆ కేబుల్ అక్కడ పెట్టుకొని మీరైతే పవర్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా సబ్వూఫర్. అండ్ నెక్స్ట్ మీకు బార్ అండ్ సైడ్ స్పీకర్స్ గురించి అయితే మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఇందులో రిమోట్లో మనకైతే ఆల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఏవి కూడా మిస్ చేయలేదు, ఏవి అన్వాంటెడ్ ఆప్షన్స్ అన్నట్టు ఏమీ లేవు. మీకు పవర్ ఆన్ ఆఫ్ అన్ని మీకు అవి కామన్ థింగ్. బట్ కాకపోతే మీకు సబ్వూఫర్ కంట్రోల్ ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే 2.1, 5.1 ఛానల్ మీరు ఎక్కడ స్విచ్ అవ్వచ్చు. 2.1 కావాలంటే ఓన్లీ మీకు సబ్వూఫర్ అండ్ బార్ మాత్రమే వస్తుంది. 5.1 పెట్టుకుంటే
సబూఫర్ బార్ అండ్ నెక్స్ట్ 2 సైడ్ స్పీకర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. మొత్తం మీరు 2.1 5.0 అట్లా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే ట్రేబుల్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ మీకు సరౌండ్ స్పీకర్ సెంటర్లో బటన్స్ ఉన్నాయి కదా, మీరు సరౌండ్ స్పీకర్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు బేస్ అంటే ఎస్యూ వస్తుంది మీకు సబూఫర్ అనమాట. సబూఫర్ అంటే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుని డిక్రీజ్ చేసుకుని మనకైతే బటన్స్ అన్న ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా రిమోట్ మ్యాట్ ఫినిషింగ్తో వెరీ లుక్ అండ్ ఇంప్రెసివ్గా ఉంది. ఏ ఆప్షన్ కూడా ఎక్కడ మిస్ చేయలేదు. ఇది ఓవరాల్గా సౌండ్ బార్ గురించి అయితే మాత్రం పోర్ట్స్ అవన్నీ చూసారు కదా, పోర్ట్స్, రిమోట్ సెక్షన్, మాన్యువల్ ఆప్షన్స్ అన్నీ కూడా. మనం ఇప్పుడు నేను సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం. మిగతా విషయాలు అవుట్పుట్ విన్న తర్వాత మాట్లాడుకుందాం. మీకు మధ్యలో ఒక సాంగ్ కూడా సేమ్ సాంగ్ 2.1 పెట్టి చూపిస్తే, అట్లానే మీకు 5.1 కూడా పెట్టి చూపిస్తే రెండు మీరు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. మాక్సిమం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇంకా మనం అవుట్పుట్ చెక్ చేసి తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఓవరాల్గా దీని తాలూకా సౌండ్ అవుట్పుట్ అయితే మీకు బేస్ పంచ్లో కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. ఫుల్ వాల్యూమ్లో కూడా మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మీకు డిస్టర్బెన్స్ అట్లాంటివి అయితే ఏమి ఉండవు. బేస్ పంచ్ వెరీ స్మూత్ ఉంటుంది. అట్లానే మీకు బార్లోని వాయిస్ కానీ ట్రేబుల్ కానీ అన్ని మీకు పిచ్చా క్లారిటీగా అయితే మీకు వస్తాయి అనమాట. అట్లానే మీకు సైడ్ స్పీకర్స్ మీరు 5.1 పెట్టుకుంటే మీకు అయితే సరౌండింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇందులో అయితే మనకి డాల్బీ లేదు, అది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ ప్రైస్లో ఈ బ్రాండ్లో అయితే మాత్రం డాల్బీ అయితే మీకు లేదనమాట. మీకు 5.1 సరౌండింగ్ ఉంది కానీ డాల్బీ అయితే మీరు వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. డాల్బీ బ్యాడ్జింగ్ కానీ ఎక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇది 5.1 సరౌండింగ్ అని చెప్పుకోవచ్చు. మీకు వాయిస్ అయితే సరౌండింగ్ అవుతుంది 5.1. అంతేకాని మీకు డాల్బీ అయితే ఏమీ లేదు ఇందులో. వెరీ ఇంప్రెసివ్ లుక్, అంటే ఈ బడ్జెట్లో ఈ ప్రైస్కి చాలా వర్తీ ప్రోడక్ట్ ఇది. బయట మార్కెట్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా బాగుంది. మీకు అవుట్పుట్ పరంగా కానీ, వాయిస్ పరంగా కానీ, నెక్స్ట్ బేస్ పరంగా కానీ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అవుట్పుట్స్తో పాటు మనకి దీని తాలూకా పోర్ట్స్ HDMI, ఆప్టికల్ అవన్నీ చెప్పాక అవి మీ లేటెస్ట్ టీవీ ఆర్ ఓల్డ్ టీవీ ఏంటో కూడా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాగ అనిపించింది ఈ ప్రైస్కి ఇది వర్తియా కాదు? దీని ప్రైస్ మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎందుకంటే చాలామంది 3-4 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత కూడా అడుగుతున్నారు ఇదే ప్రైస్కి. సో అప్పటికి ఆ ప్రైస్ ఇవ్వలేను కాబట్టి ప్రెజెంట్ ఈ ప్రైస్ ఈ రోజు ఎంత ప్రైస్ ఉందో మీకు డౌన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అక్కడ నుంచి చెక్ చేయండి. బడ్జెట్లోనే వస్తుంది మీకు. మీరైతే ప్రైస్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. డౌన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.